నల్లకొచ్చామా ఏమున్నదిరా పూరి ఏం తింటారా మీ దేశంలో ఇంత తెల్లగా ఉంటారు డ్రింక్ ప్లీజ్ యా వావ్ వన్ మోర్ ఫ్రెండ్ జాకెట్ లేవే అసలు బాగాలేదురా యాసిడ్లా ఉంది డమ్మాలిస్తే యాసిడ్ డాక్టర్ You want to dance with me, baby? Nah, better like next time. మాటలతో లాభం లేదురా భయ్ ఇప్పుడు చూపిస్తా కాదరంటే ఏంటో You know, we don't have sex before marriage in India. Oh, Some people do not have sex even after marriage. I can't believe they did that to you. Poor baby. So sweet and so sensitive. We'll take care of you tonight. Come on, girl. How do you like my dance? Come on, boy. You like the dance? Yeah. So ఇక నడు ఈ ఫలా తాగి కొండచిలలో ఉల్లిర్చుకుంటే వాంతావుక ఇంకేం అవుతుందిరా నీ అబ్బ బతుకులో మళ్ళీ బార్సీలు లేకుండా చేసా గబ్బున అక్కడక నీ మూలాన నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలిపోయారు. రే నడురా లైన్ మీద నడు లైన్ తప్పేవో ఎల్ఓసీలో పెట్టి కుమ్మేస్తావు నా కొడక నడు రే వంకకుండా స్ట్రైట్ గా నడు రై ఎన్రా మూడు కాదు మూడు ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే ఏదో గజిబిజిగా కనిపించే రూపం రేపో దరికనని తీరం. అరే ఏంటి ఆపేశారు? షైగా ఉంది. మీరు సిగ్గుపడితే ఇంకా అందంగా ఉంటారు. సడన్ గా ఎలా వచ్చారేంటి? ఏం లేదు, చెర్రీ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. చాలా మంది అనాథాలకి లైఫ్ ఇచ్చాడు, మంచోడు అనిపించింది. మీరే ఎలాగన్నా మమ్మల్ని కలపాలి. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ప్లీజ్. మధ్యలో నా మీడియేటింగ్ ఎందుకమ్మా? నువ్వే వెళ్ళి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. వాడంతా అదో టైపు, సడన్ గా రివర్స్ అయినా అవుతాడు. నాకు కొంచెం ఈగో ఎక్కువ, తనే వచ్చి నాకు చెప్పేలా చూడండి. నీకు కొంచెం ఈగో ఎక్కువ, చెప్తా. నీకు ఈగో ఎక్కువ, నాకు భయం ఎక్కువ, వాడికి పొగరు ఎక్కువ. ఓ పని చేద్దామమ్మా, ఈ లవ్ ఇంతటితో వదిలేద్దాం. జిలేబీ ఏమ్మా? నాకు కోపం కూడా ఎక్కువ. ఓ కర్మ. ట్రై చేస్తానమ్మా. చెర్రీ నేనంటే నీకు ఇష్టమే కదా? నీకోసం ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసాను కదా మావయ్య. వద్దు, నువ్వు అమ్మాయిని మళ్ళీ అర్జెంట్ గా ప్రేమించేయాలి. ఏం మావయ్య, వద్దనుకున్నప్పుడు కట్ చేసి కావాలనుకున్నప్పుడు కనెక్ట్ చేసుకోవడానికి ఏదైనా ఇంటర్నెట్ నా హార్ట్. కొటేషన్లు చెప్పకరా. నువ్వెవరో అనాథల్ని సేవ్ చేసావంట కదా, అప్పటి నుంచి నిన్ను మిస్ కాకూడదని ఫిక్స్ అయిందంట. దా వచ్చి ప్రేమిస్తున్నానని చెప్దు గాని. ఏంటి చెప్పేది? వాళ్ళని సేవ్ చేయకపోతే నన్ను ప్రేమించదా? అలాంటి అమ్మాయి నాకు వద్దు మావయ్య. నన్నుగా ఇష్టపడే అమ్మాయి నాకు కావాలి. ఏం చూసి ఇష్టపడాలని నిన్నుగా? నువ్వేమన్నా అబ్రహాం లింకన్ వా, బిల్ క్లింటన్ వా? మావయ్య నీ కాళ్ళు పట్టుకుంటాను రా, కాదనకరా. సరే, నాకు కొంచెం ఈగో ఎక్కువ, తన్నే వచ్చి చెప్పాను. ఈగో ఎక్కువ? మేము మాట్లాడుకుంది విన్నావేంట్రా? లేదే. ఏ ఇదే మాట అమ్మాయి కూడా అంటాను.
అయినా చిన్నపిల్లలం మళ్ళీ మనకి ఇగోలు ఎందుకురా? రా వచ్చి చెప్దు గాని. చూడు మనం ఎంతకంటే తగ్గలేం. నువ్వే వెళ్ళి అమ్మాయిని తీసుకురా. చంపేస్తానంటుందిరా. లైట్ తీసుకో. చచ్చిపోతానంటుందిరా. ఇంకా లైట్ తీసుకో. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారే సార్? ఏ ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకొని ఎవరేంట్రా మీరు? సరే అయితే ఏడవండి. నువ్వు గడుక్కో. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు పుట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్. జెస్సీ, ఏ జెస్సీ, అక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను క్లాస్ లో నుంచి తీసేస్తా. ఓకే డార్లింగ్. ఏంటో చెప్పు. డూ యూ లైక్ మై మూమెంట్స్? నో ప్రాబ్లం. దానికి కుళ్ళొచ్చింది. విల్ సీ ద డాన్స్ క్లాస్ లేటర్. బాయ్. ఇదేంట్రా బాబు, నీకు నందుని నేను సెట్ చేద్దామని వస్తే అది నన్ను సెట్ చేసుకుంటుంది ఏంట్రా? నువ్వు సెక్సీగా ఉంటావు కదా భయ్యా. సెక్సీగా ఉంటే మాత్రం అందరికి పడిపోతానా? నాకు రేంజ్ ఉంది, నాకు స్టేటస్ ఉంది, నాకు బట్ట ఉంది, నాకు పొట్ట ఉంది. కరెక్టే భయ్యా. నీ ప్రాబ్లమ్స్ కాసేపు పక్కన పెట్టి నందిని నాకు సెట్ చేయ భయ్యా ప్లీజ్. ఇక్కడ మాత్రం చాలా కరెక్ట్ గా ఉంటావురా. బాబు బాబు నువ్వు సెట్ చేయండి అని. నువ్వు ఇక్కడే ఉండు, నందుని పిలుచుకొస్తా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి? మీతో 5 minutes మాట్లాడాలి. బయటకు వస్తారా? నిన్న అత్త కూతురు బాగుందని చెప్పి నేను బాలేనని చెప్పి మీరిద్దరు కొట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను అక్కడ జోకర్లా నుంచున్నాను. అందుకే సారీ చెప్పడానికి వచ్చాడు. ప్లీజ్ ఓకే, ఇప్పుడైనా లవ్ యూ చెప్పి ఓకే చేసుకోరా. అన్నా వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. నేను అదే చూస్తున్నాను. మన హీరోయిజం చూపించడానికి ఇదే రైట్ టైం. చెప్పరా, చెప్పు. ఐ లవ్ యూ చెప్పరా. చెప్పమంటే పైకి చూస్తావేంట్రా? రూమ్ చెప్పావురా, కొట్టరని చెప్పావు కదా, మళ్ళీ కొట్టడం మొదలు పెట్టావా? నీకేమన్నా మైండ్ దొబ్బిందా? నేను ఈ అమ్మాయిని లవ్ చేయడం ఏంటి? కన్ను ముక్కు నోరు చెవులు ఉంటే సరిపోతా? అవి వాస్తు ప్రకారం ఉండక్కలే. వాస్తా? ఇంటికి వాస్తు, ఒంటికి వాస్తు ఏంట్రా? బ్యాంకాక్ లో ఉంటుంది. ఓహో అయితే ఓకే. చంద్రబింబం లాంటి నా మరదలు ఎక్కడ? చంద్రముఖి లాంటి ఇదెక్కడ? కళ్ళు తిప్పుకోలేని అందం నా మరదలది. కళ్ళు పేలిపోయి అందం దీంది. ఏదో డాన్స్ చేయడానికి ఓకే గానీ దీంతో లవ్. గుడ్ మార్నింగ్ గురుజీ. ఏంటి గురుజీ చాలా ప్లెజెంట్ గా ఉన్నారు? నీలాంటి శిష్యులుంటే ఎవ్రీడే ప్లెజెంట్ గా ఉంటావయ్యా. మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? కమాన్ దా. కూర్చోరా రంగా. మానసిక పరిపక్వతే, మానసిక పరిపక్వతే. గురుగారు ఏమిట్రా? మెంటల్ కి సైకోకి తేడా ఏంటండి? మెంటల్ అంటే నిద్ర జుజుబి, సైకో అంటే అమ్మో అది వేరే లెవెల్. దానికి మన దగ్గర కీర్తనలు లేవురే. ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. సైకోనా? మరి నిన్న మెంటల్ అన్నావు కదరా? అయ్యో ఆ లుక్ ఏంటి? అది కాదు కృష్ణ, అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని. ఈ సొసైటీ నన్ను సైకో అంటుంటే నువ్వు మెంటల్ అంటావేట్రా? కత్తి తీసావేంట్రా? అమ్మో అమ్మో, అరే వద్దురా, దండ పెడతా. వద్దు వద్దురా వద్దురా. అరే ఈ కత్తితో నీ ఒళ్ళంతా చెక్కేసి ఉప్పు కారం జల్లి ఉప్పు చేపల ఎండ పెట్టేస్తా. అరే నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకోయే. అర్థమైంది కదండి గురుగారు? అవునరా. అయితే నాకు ట్రీట్మెంట్ చేయండి. సారీరా, నా దగ్గర సైకో కీర్తనలు లేవురా. దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేనురా. లేవా గురుగారు? ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్.
అయితే నేను గుడిపడిపోతా. థ్యాంక్ యూ రా, వెళ్ళిపో. సరే, నిన్న మీకు నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చారా? ఏంటి నేను ఇచ్చిన గిఫ్టా? ఎక్కడుందిరా? పొద్దున ఎవరితోనో లేచిపోయింది, వెళ్ళి తెచ్చుకో. గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలరా, గాలికి వదిలేయకూడదు. అవునరా. నా గిఫ్ట్ ఏం చేసావో చెప్పు. నేనేం చేశాను రా? రాత్రి నా పక్కనే కూర్చుంది, 2 మెసేజ్ వచ్చింది ఎవరికో, ఉదయమే లేచి వెళ్ళిపోయింది. అదంతా నాకు తెలీదు. నా గిఫ్ట్ నాకు ఇస్తే గుడిపడిపోతా, లేకపోతే నా పిచ్చి తగ్గించిన పోతా. అప్పటిదాకా నీలోనే ఉంటా. అందరు నన్ను సైకో అంటున్నారు. నన్ను ఏం చేయమంటావురా? ప్లీజ్ రా. ఏందన్నా ఇంత జ్వరం వచ్చింది? సెగ ఇక్కడికి తగులుతుంది. ఇది వైరల్ ఫీవర్ కాదు, సడన్ షాక్ వల్ల ఇలా జరిగింది. ఏదైనా చూడకూడదు దగ్గరగా చూసారా? మా కర్మగాలి చూసాములేండి. దీనికి మెడిసిన్స్ ఏం పనిచేయవు, మర్చిపోవడమే. ఇది మా పిల్లోడ్నా? కాదు, చూసిందాన్ని. స్టేట్ హోమ్ సాక్షిగా డీజీపీ మరణం. ఇంతమంది విఐపీలుండే చోట డీజీపీనే చంపేశారంటే అసలు వాళ్ళు టెర్రరిస్ట్లా, గ్యాంగ్స్టర్లా, లేక నక్సలైట్లా అని ఆరా తీసే పనిలో ఉన్నారు పోలీసులు. ఒరే బాబ్జీ, మన టైం బాగుందిరా. మనం వెళ్ళిన స్పీడ్ లో మా అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావని అడుగుంటే ఆ గన్ను మన పక్క తిరిగేది. ఏ గన్ సార్? నీకెందుకయ్యా, మా టైం అలా చచ్చింది, అంతే ఇరుకు తెచ్చాం. నువ్వు సార్. అన్నయ్య అన్నయ్య, పొద్దున హ్యాపీగానే ఉన్నావుగా, సడన్ గా ఈ ఫీవర్ ఏంటి? నువ్వు చేసిన పనికే. నేనేం చేశాను? నువ్వు అర్థమైందిరే. అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నువ్వు లోపలికి వెళ్ళు. అన్నయ్యతో ఒక విషయం చెప్పాలి. విషయం కాదే, ఇంత విషయం ఇచ్చి చంపేవాడిని. అసలే వాడి ఒళ్ళంతా పొగలొచ్చి కాలిపోతుంది. ఇప్పుడు విషయం ఏంటి? వెళ్ళు. ఉండు పెదనాన్న, ఈరోజు చాలా మంచి రోజు అంట. ఏదో వాడిని చంపేయడానికా? పెదనాన్న. అన్నయ్య, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. చాలా గొప్ప పని చేశావు. అసలే వాడు కరెంట్ హీటర్ లా కాలిపోతుంటే ఇప్పుడు ఈ న్యూస్ అవసరమా? పెదనాన్న, నేనెవరిని ప్రేమించానో తెలిస్తే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అయ్యే ఫేవర్ తెచ్చుకున్నాడు. అన్నయ్య, నేను ప్రేమించిన అతను నీకు వీరాభిమాని. ఎవడో చెర్రీగాడేనా? వాడు ఎడారిలో వరి పండించే రకం. వాడి నమ్మవాక. పెదనాన్న, నీకు తనంటే మొదటి నుంచి పడదు. తన్నేమన్నా అంటే అన్నయ్య కోపం వస్తుంది. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. పెదనాన్న, అన్నయ్య నిన్ను కలవాలని చెర్రీ వచ్చాడు. ఏంటి సార్, మీది చాలా స్ట్రాంగ్ బాడీ అనుకున్నాను, ఇలా అయిపోయారేంటి? కొన్ని చూడకూడని సంఘటనలు చూసే ఇలా అయిపోయాడు. ఏం సంఘటనలు? రాష్ట్రానికి రక్షణ కల్పించే డీజీపీనే చంపేశారంటే అసలే ఈయన ఫీవర్ తో బాధపడతా ఉంటే ఇలాంటి క్రైమ్ న్యూస్లు చూపిస్తారేంటి? కొంప తీసి మీరు చూసిన సంఘటన ఈ మర్డర్ కాదు కదా? మాకేం పని చూడడానికే? మేమేం చూడలా, మాకేం తెలుదు. అసలు సన్నాసులందరికీ చెత్తవారమా? ఇదంతా వదిలేసేయండి. ఏమండి, తినంతా చెప్పు ఉంటుంది. చిన్నప్పటి నుంచి తను ఏమడిగినా కాదనుకుండా ఇచ్చారంట కదా, అలాగే ఇప్పుడు నన్ను కూడా ఇస్తారని ధైర్యం చేసి మీ ముందుకొచ్చా. మీకేం అభ్యంతరం లేదుగా? ఒప్పుకున్నట్టు కదా? ఏం చెప్పరేంటండి? ఒప్పుకోకు చస్తామా? ఒప్పుకొని చచ్చాం. నవ్వరా బాబ్జే, నమ్మతాడా? అది నవ్వే. చాలా చాలా హ్యాపీ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు. ఏ అసలు మీ ఇద్దరిలో కారణం ఎవరు? నేను ఇతని చెల్లెల్ని చూడబట్టి, ఈయన పేరు వాడబట్టి, నిన్ను ఇక్కడికి తీసుకురాబట్టి, నువ్వు ఈ అమ్మాయిని చూడబట్టి, ఆ అమ్మాయికి నువ్వు నచ్చబట్టి. ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా, ఇంకేది నిలబడ్డారా? వెళ్ళండి. ఏమండి, మీరు ఒప్పుకుంటే మధున్ మా ఇంటికి తీసుకెళ్లి మా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను. ఏంది ఒప్పుకునేది? బ్యాండ్ మేడమా? తీసుకెళ్ళయ్యా. వా, మీరు సూపర్ సార్. నాయనా, నాకెయ్యి బాక రింగు. తీసుకెళ్ళు బాబు. జిలేబే. ఏంటి సార్ పిలిచారా? అమ్మా చెర్రీ, నువ్వు పిల్లని తీసుకుపో. నిన్ను మాకు మా పిల్లకి తగిలించిన మీ జిలేబీ మాకే మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా. ఓకే సార్. మామయ్య, ఎంజాయ్. థ్యాంక్ యూ. బాబ్జీ గారి చెల్లెలు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, మరి మీ చెల్లెల సంగతి ఏంటి? ఏదో మాట అనుకుంటే సరిపోద్ది కదా, అలా సీరియస్ లుక్ ఇవ్వకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది, బలమైంది. కంచం కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి, లేకపోతే కంట్రోల్ తప్పిపోతా, చంపేస్తా. ఓహో, ఇదేదో మర్డర్ స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పిట్టి చంపేసేలా ఉన్నాడేంటి? తిను. తింటా. అయ్యా!
బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తో నిండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తినలేదు సార్, కుక్కారు. ఇంతేలా కుక్కుతారయ్యా? అసలు జరిగిందేందో చెప్పు. చెయ్యి తీరా. ఇదేమన్నా టీపై అనుకున్నావేంట్రా? చెయ్యేస్తావు రానా? సర్లే ఇప్పుడు నువ్వు డాక్టర్వా లాయర్వా? ప్రశ్నలు అడుగుతావేంట్రా ప్రాణం పోతుంటేనే? అలా కాదయ్యా. ఇప్పుడు అవన్నీ వదిలేవయ్యా. అర్జెంటుగా ఆపరేషన్ చేసి ఫుడ్ బయటికి తీ నాయనా, నీకు దండం పెడతాను. ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు కానీ ఫుడ్ తీస్తారా? అల్లుడు, నీకు అమ్మాయి దొరికింది కదా అని మన పనులన్నీ మారిస్తే నాకు గతేమైపోద్ది. మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటి ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా దించండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టనే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు. కట్రోల్ మావా. చిల్లర లేదమ్మా. నువ్వే ఉంచుకో. అల్లుడు, వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు. హాజీ యాజీ, పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. 1 minute. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా? నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టే మాదనుకో. అనుకోవటం అంటే మనదే. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా, రాజస్థాన్ లక్ష్మి తల్లి తల్లి. మావా, మొత్తం 7 వారాల నగలు. ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి. మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు, సగం నాకు. అట్ట కాదు గానీ ఈ చెయ్యట్టేసుకుని ఆ చెయ్యిటేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు. ఎప్పుడు మోసం చేయలేవు. 6 లో 50-50. 2 నాకు 4 నీకు. అదేలా కుదురుతుంది మావా? ఎందుకు ఎలా కుదురుతుంది చెప్పు. 50-50. ఒకటే నీకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను. ముక్కు కొరుకుతా. ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం ఏంటి సార్, ఇది మా సొంతం. అవర్ ఓన్. రే, ఆ బాక్స్ కి మీ ఫేషియల్ కి కనెక్షన్ కుదరడం లేదా? ఏమున్నాయి దాంట్లో? ఏముంటే బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, అదే షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు. ఏంట్రా రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు? అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీస్ అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదిరా, చేతిలో లాఠీ ఎదిరా. చూపించరా, చూపించు. అల్లుడు మావా, పెట్టే ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఇకట్లిపరా. రే, చూడ్డానికి బుడ్డ దోసక ఎంత ఉన్నాడు, మోస్తుంటే గుమ్మడికి ఎంత బరువు ఉన్నాడేంట్రా? ఇప్పుడు నేనేం చేద్దారా? రే, పెళ్లి మోగిందిరా. డోర్ బిల్ అనుకుంటా. బానే వినిపించింది, వెళ్ళి తీయొచ్చుగా. పోలీసులు ఏంటి? రే, వీడు చనిపోయిన సంగతి నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి తీ.
హాయ్. రే అంజురా. అంజువా నువ్వు కాస్త మేనేజ్ చేయి, నేను చెప్తాను. ఓకే. హాయ్. నన్ను చూసి డోర్ ఎందుకు మూసేసావు? నేను ఎప్పుడు అంతే, డోర్ 4-5 సార్లు మూసి తీస్తుంటాను. ఓకేనా? ఓకే. డోర్ మొయ్యటం తెరవటం అయిపోతే ఐ వాంట్ టు కమ్ ఇన్సైడ్. అయిపోయింది. ప్లీజ్ కమ్ ఇన్సైడ్. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఏంటిది గుచ్చుకుంటుంది? ఆ సోఫా కుషన్ బాగాలేదు. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ. ఇట్స్ ఓకే. ఏంటి ఇవాళ ఆఫీస్ కి రాలేదు? ఇవాళ సండే కదా. సండే ఇవాళ సండే కాదు సిల్లీ, మరి ఇవాళ ఫ్రైడే. రే ఆ క్యాలెండర్ మార్చమని నీకు సంవత్సరం క్రితం చెప్పాను. రే నిన్న క్యాలెండర్ చూడొద్దని 2 ఏళ్ల క్రితం చెప్పాను. ఆ క్యాలెండర్ ఎందుకు రేపు మా డాడీ బర్త్డే. ఎవ్రీ ఇయర్ మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ తో వస్తారు. 1 ఫుల్ డే అందరం పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తాం. మిమ్మల్ని కూడా అక్కడికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అంటే ఈ పార్టీకి మీ ఫాదర్ కూడా వస్తారా? వెరీ ఫనీ. మరీ చెప్తారు ఆయన బర్త్డే పార్టీకి అని రారా? ఎనీవేస్ నాకు చాలా పనులున్నాయి. ఐల్ హ్యావ్ టు లీవ్. బాయ్. నువ్వు తప్పకుండా రావాలి. మన విషయం డాడీకి రేపు చెప్దాం అనుకుంటున్నాను. ఈసారి మిస్ అవును. నువ్వు వస్తావుగా? వస్తాను. ఓకే బాయ్. సీ యూ. రే మళ్ళీ అదే సిరించరా? రే కిటికీ రా. రే ఏమైనా కనిపిస్తుందరా? లేదురా, అంతా చీకటిగా ఉంది. రే వాడోడో వీడిని మళ్ళీ చంపాలని ట్రై చేస్తున్నాడంటే వీడు బతికే ఉన్నాడని వాడు అనుకుంటున్నాడు. అంటే వాడు డెఫినెట్ గా మళ్ళీ వీడిని చంపడానికి వస్తాడు. అంటే వీడు బతికే ఉన్నట్టు మనం డ్రామా ఆడాలి. అప్పుడు వీడిని మన పార్టీ తీసుకెళ్ళాలి. ఆ పార్టీకి కూడా కిల్లర్ గా డెఫినెట్ గా వస్తాడు. అప్పుడు అన్ని మనం పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ క్రైమ్ మన మీదకి రాదు. ఏరా నీ బర్త్డే పార్టీకి వస్తావా? సిల్లీ ఫెలో. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో. ఒరేయ్ నువ్వెంత రంగేసి రాగాలు తీసినా ఊరకొక్క డాల్మేషన్ కాదు, దాన్ని వదిలేయ్. నువ్వు టెన్షన్ పడకుండా చూస్తుండు బావా. దీనికి రంగేసి టోటల్గా ఈ నల్ల బిళ్ళను అతికిస్తాను. నీకు డాల్మేషన్ కనబడుతుంది. ఓకే అదేదో త్వరగా కానీరా. అయిపోయింది బావా, జస్ట్ 2 minutes లైన్ లో ఉండు. ఇప్పుడు చూసుకో డాల్మిషన్ మజాకా. అది డాల్మేషన్ ఏంట్రా? మతుండే మాట్లాడుతున్నావా? నువ్వు అలా డిసైడ్ అయిపోకు. మన లక్కీ గారి దగ్గర నొక్కేసా. ఇదిగా బా ఓ పెక్కి చెప్తా. మంట బావా మన డాల్మేషన్ ఎలా ఉంది? ఇది వేరు అది వేరు. నేను సరిపోయినట్లేదు. ఇంకోటి చెప్తా బావా. ఈ ఊరకొక్కని తరివేస్తా. ఊరకొక్క ఎవడ్రా అంది? ఇది డాల్మేషన్. ఇది కాదురా డాల్మేషన్, అది అసలైన డాల్మేషన్. బేబీ లూసీ నువ్వు కనెక్ట్ చేయమ్మా. ఎవరో మీరు ఎత్తుకుపోతారా మీరు? ఎవరనుకున్నారా నన్ను? ఎస్ఐ నరసింహ ఎత్తుకుపోతారా మీరు? అదిగో మన లవర్. Come on, come on. So cute. Yes. My sweet dog. What? నేను dog na. No, not you. You're so handsome. Thank you. By the way, మీ పేరేంటి? My name? Yeah. Mr. Balu. Balu? Yeah. Oh, how fantastic.
ఐ ఆమ్ ఆల్సో యానిమల్ లవర్ లైక్ యూ. ఎవరన్నా ఈ మూగ జీవాలని ఏమన్నా అంటే నేను చచ్చిన క్షమించను. నేను కూడా అంతేనండి. ఐ లైక్ యు. ఐ లవ్ యు. Oh my god, it's going. Please get it back. Get it back. I am here. No, I want the dog. Please get it You back. want dog? Don't worry, I will get you dog. Dalmatian. లాభం లేదు. మందు వేయాల్సిందే. అమ్మ దొంగ ఇక్కడున్నావా? డాల్మేషన్ వచ్చేసా. ఏయ్ డాల్మేషన్, కమ్ ఆన్. డాల్మేషన్, దిస్ ఈస్ మై లవ్ ఎగ్జామినేషన్. I have to pass in distinction to win her affection, admiration, appreciation. Dalmatian. Oh, how great. Oh, no ventilation, heavy perspiration. I give so much action. Dalmatian, I getting loose motion. ఇవాళ నీ అదృష్టం బాగుండి దాని నోట్లో నుంచి బయటపడ్డా. మరి నా డాల్మేషన్ అక్కడుంది పోవయ్యా. అదేటండి అయ్యారండి రాజకపూర్ లో రిచ్ గా వచ్చి పూర్క పూలు ఎక్కడ కూకున్నారండి. ఆ పెట్టుబడి లేని వ్యాపారం కదా, 4 రాళ్ళు వెనక్కి వేద్దామని. అదేంటో గారు మా కాంపిటీషన్ లో చెప్తున్నారు. మా బిజినెస్ కి దెబ్బడిపోతుందండి బాబు. నేనేమో అడుక్కోవడానికి రాలేదు, మరి నా కూతురికి ఈ సీట్ రిజర్వ్ చేద్దామని వచ్చా. రిజర్వేషన్ ఇదేమన్నా రైల్వే స్టేషన్ ఏంటి? ఏంటే క్యాముల్లో ఇరుక్కున్న సోముల వారు కోర్టులు నడిచినట్టు ఆ నడకేంటే? నీ సొట్టముగ్గురికి సత్తు వచ్చాడవా? నడు. ఏమండి ఆడుకోవడమా? ఇంట వంట లేదండి. ఇంత వంట లేదు కాబట్టి గుడి ముందు కూర్చోబెట్టి అడుక్కోమంటానే. అయ్యా వీళ్ళందరూ నీళ్ళు వచ్చుకుని 7-8 నెలలైనట్టుంది. ఇంకొక నెల అయితే వాళ్ళు పిల్లలు కంటారు, వాళ్ళతో పాటు కూర్చొని అడుకోవచ్చు. ఏమండి 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 నేను ఈ గుంపులో అడుకోనండి, అక్కడ పక్కన కూర్చుంటానండి. అచ్చికచ్చిగా నిన్ను గుంపులో కూర్చోబెట్టి అడుక్కోమని రాత్రి మా అమ్మ కల్లో కనబడి చెప్పింది. కూర్చోవే ఏమా, ఆ 6 అడుగుల స్థలాన్ని మా ఆడంగులు కుదిరాయి. కూర్చో, కూర్చోవే, వచ్చి తీసుకో, అడుక్కో. అమ్మా తల్లి ధర్మం చేయండి తల్లి, అమ్మా తల్లి అని అడుక్కో. అమ్మా ధర్మం చేయమంటున్నాడా? అయ్యా ధర్మం చేయమంటున్నాడా? ఎవరే చేయమనేది? చిల్లరుచ్చు కొట్టారంటే చిప్పమోహం చిల్లులు పడిపోద్ది. అడుక్కో కానీ. అమ్మా అయ్యా ఏంటండి అందరూ అలా నన్నే చూస్తున్నారు? నాకేం దరిద్రం పెట్టి పిచ్చమెత్తుకోవడానికి రాలేదు, ఊరికే టైం పాస్ కి. టైం పాస్ లేదు, బస్ పాస్ లేదు. అడుకా ఏంటి ఏంటి బాగుతున్నావేంటి? చెప్పినట్టు చేయకపోయావంటే ₹1 డింగ్డే. అయ్యో ఇదే మాట చెప్పి ఎరగుంటాడు, నన్ను చంపుతున్నాడు. ఏంటి 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 కొడుకుతున్నావేంటి? ఏమి లేదు, నీ గురించి పొగుడుతున్నాను నా రాజా. సరే సరే అడుకో. కోరస్ అమ్మా ఆకలే, అమ్మమ్మ ఆకలే, అమ్మా ఆకలే. ఏంటి కృతి తప్పుతుంది కానీ సరిగ్గా అడుకో. అది ప్రసాదం ప్రసాదం. నా కూతురు చిరిగించీర కట్టేసరికి అడుక్కునే బుద్ధులు వచ్చేసినాయి. ఇప్పుడే వస్తా. నువ్వెక్కడికి? ఎంతైనా కన్న కూతురు కదా, తోడుందామని. చిచ్చి చిచ్చి చిచ్చి, మీ వంశమే అడుగుతునే వంశం.